హాయ్ అండి, అందరికీ నమస్కారం. మేము యూట్యూబ్ ఛానల్ మళ్ళీ రీఓపెన్ చేస్తున్నామండి. ఈ యూట్యూబ్ ఛానల్ మధు ఫార్మర్ అండ్ కుకింగ్ ఛానల్ అండి. ఈ ఛానల్ని ఫస్ట్ మేము 2022 స్టార్ట్ చేసాము. అప్పుడు మాది మామిడి తోట వేసాము. కొత్తగా వేసిన తర్వాత కొన్ని వీడియోలు పెట్టిన తర్వాత మళ్ళీ దాన్ని రన్ చేయకుండా ఆపేసామండి. మళ్ళీ ఇప్పుడు నిన్న 2 వీడియోలు పెట్టాము మామిడి తోటది. ఫస్ట్ కాపు మామిడికాయలు పెట్టామండి. మళ్ళీ ఈరోజు ఆ యూట్యూబ్ ఛానల్లో మనం ఫస్ట్ టైము ఒక రెసిపీ అంటే చికెన్ పలావ్ తయారు చేయబోతున్నామండి. ఇది మా పల్లెటూరు స్టైల్లో పల్లెటూరు పద్ధతిలో చేస్తున్నామండి. ఈ చికెన్ పలావ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే కింద కామెంట్ చేయండి. మీకు ఏమి రెసిపీ కావాలో వంటలు అన్ని చేసి చూపిస్తామండి. స్టార్ట్ చేద్దామండి. ఇంకా అందరికీ నమస్కారం. నమస్కారం అండి. ఈరోజు వినిపిస్తుందా? ఈరోజు మనము మన ఛానల్లో ఫస్ట్ టైం చికెన్ బిర్యానీ చేస్తున్నాము. దానికోసము 1 కేజీ చికెన్ తీసుకొని శుభ్రం కడుక్కొని దీన్ని మ్యాగ్నేట్ చేసి పక్కన పెట్టుకున్నాము. దానికి కావాల్సిన పదార్థాలు చేద్దాం చూడండి. ఫస్ట్ టేబుల్ స్పూన్లు సాల్ట్ అండి. తర్వాత కొంచెం పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, ముందు కలుపుకొని కలుపుకున్న తర్వాత పెరుగు 2 టేబుల్ స్పూన్లు పెరుగు వేసుకొని అన్నీ శుభ్రంగా కలుపుకొని మొత్తాన్ని 1 గంట సేపు నానేటట్టు పక్కన పెట్టుకోవాలి. నుండు నానే పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక కేజీ చికెన్కి 2 ఉల్లిపాయలు అండి. 2 ఉల్లిపాయలు, ఉల్లిపాయలు, 2 టమాటాలు బాగా వేసుకోవాలి. బాబు ఒక కేజీ చికెన్కి 2 ఉల్లిపాయలు, 2 టమాటాలు బాగా మగ్గించుకోవాలి. మగ్గిన తర్వాత టమాటా ఉల్లిపాయ మగ్గిన తర్వాత చల్లార పెట్టుకొని పేస్ట్ చేసుకోవాలి. అటు నుంచి తీయరండి. ఈ పలావ్ దినుసులు
నూనె వేడెక్కిన తర్వాత చెక్కలు, యాలక్కాయలు, స్టార్ పువ్వులు, షాజీరా, టేస్టింగ్ సాల్ట్, గసాలు ఇవన్నీ పలవా దినుసులు మొత్తం వేస్తున్నాను. మళ్ళీ వాడి చేస్తున్నాడు ముక్కలు, బాగా వేడెక్కాలండి. బాగా వేగిన తర్వాత ఇందాక ఉల్లిపాయ టమాటా పేస్ట్ అండి ఇది. ఉల్లిపాయ టమాటా పేస్ట్ బాగా ఆడాలండి ఇది. నేను బాగా వేగిన తర్వాత ఇది అల్లం పేస్ట్ అండి. దీంట్లో అల్లము, ఎన్నుల్లిపాయలు, గసాలు, ఎండు కొబ్బరి మొత్తం కలుపుకొని పేస్ట్ అండి. ఇది ఒక 2 స్పూన్లు వేసుకొని బాగా పచ్చివాసన పోయింది. బాగా పచ్చివాసన మగ్గించుకోవాలండి. 5 నిమిషాలు మూత పెట్టుకోవాలి, మగ్గించుకోవాలి. పేస్ట్ మొత్తం బాగా మగ్గిన తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న కేజీ చికెన్, పెరుగు, పసుపు కలిపి పెట్టుకున్నది ఇంకా వేసేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలి. చికెన్ మసాలా పట్టేటట్టు కొత్తిమీర, పుదీనా దాకా వేసుకోవాలి. టేబుల్ స్పూన్లు కారం, ధనియాల పొడి, చికెన్ మసాలా అండి. ఇది 2 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా, సాల్ట్ అండి టేబుల్ స్పూన్ మొత్తం కలుపుకోవాలండి. మసాలాలు అన్నీ కలిసినట్టు
బాగా కలుపుకోవాలండి. చికెన్ బాగా మగ్గిన తర్వాత బాగా కలుపుకొని మసాలా అన్నీ బాగా కలుపుకొని ఇంకా కలుపుకొని గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలండి. గ్లాస్కి గ్లాసున్నర నీళ్లు, 3 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి 1/2 కేజీ బియ్యానికి. మూడు గ్లాసులు నీళ్లు పోసుకున్నాక బాగా కలుపుకొని ఇప్పుడు అన్నీ చెక్ చేసుకోవాలండి. కారము, ఉప్పు మొత్తం అన్నీ ఇట్లా కలుపుకోవాలండి. అన్నీ కలుపుకొని అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. దీంట్లో కారము, మసాలాలన్నీ కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ బాయిల్ అయిందాక. బాయిల్ అయ్యేటప్పుడు నిమ్మకాయ వండుకోవాలండి. లెమను చెక్క ముక్క. తర్వాత రైస్ అండి. ఈ మామూలు రైస్ ఇవి, మా పొలంలో పడిన రైస్, బీపీటీ రైస్ ఇవి. ఈ రైస్తో బిర్యానీ చేస్తున్నాము. మా రైస్ తోటి, మా చేలో పండిన రైస్ మొత్తం తర్వాత అండి ఒకసారి మొత్తం రైసు, చికెను మొత్తం కలుపుకోవాలి. మొత్తం ఒకసారి అంతా నీట్గా కలుపుకొని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకోవాలండి. తర్వాత చూద్దాం. ఒకసారి ఒకసారి చూద్దామండి. మూత తీసిన తర్వాత ఒకసారి మళ్ళీ కలుపుకోవాలండి. కిందది పైకి, పైకి కిందకి కలిసేటట్టు మొత్తం మసాలాలన్నీ, చికెన్, బిర్యానీ, రైసు మొత్తం కలిసేటట్టు కలుపుకోవాలండి. మళ్ళీ చిన్నగా ముక్కలు దగ్గర బాగుందా అన్నీ కలుపుకొని ఒక 5 నిమిషాలు మొదలు చేసుకుందాం. ఒకసారి మూత తీసేయండి. అంతా కలుపుదాము. రైస్ మొత్తం కలవేటట్టు కలుపుకొని మూత పెట్టి పక్కన పెడదామండి. ఒక పాన్ పెట్టుకోవాలండి. ఒక పాన్ పెట్టుకొని అడుగులు మాడిపోకుండా పాన్ పెట్టేసుకొని ఒక 15 నిమిషాలు వదిలేద్దామండి. దుమ్ము అయిపోద్ది. 10 నిమిషాలండి. తవా మీద ఎట్లా ఉంచి చూస్తే తర్వాత బిర్యానీ రెడీ అయిపోద్ది. ఒకసారి చూద్దామండి ఎలా ఉందో.
తర్వాత లైట్గా కొత్తిమీర పుదీనా వేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టేద్దాము. తర్వాత పలావ్ రెడీ అయిపోద్ది. ఒకసారి మూత తీసి చూద్దామండి ఎలా ఉందో. ఆల్మోస్ట్ అయిపోవచ్చిందండి. దీనికి కొంచెం మనం లైట్గా తిప్పుదామండి. ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయిపోయిందండి. బిర్యానీ చూద్దాం. బిర్యానీ రెడీ అయింది. కొత్తిమీర వేసి దింపేసుకుందాం. నేను చూపించినట్టు చికెన్ బిర్యానీ ఇదే కొలతలతోటి అండి టేస్టీగా ఉంటుంది. బాస్మతి రైస్ కన్నా మామూలు రైస్ వాడండి, బాగా టేస్ట్గా ఉంటుంది పలావు. కట్టేద్దామండి. ఇంకా రెడీ. స్టార్ట్. ఉండు